నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. డయాబెటీస్, షుగర్ వ్యాధి బారిన పడిన వాళ్ళు వాళ్ళ ఆహారంలో ఎలాంటివి చేర్చుకుంటే షుగర్ని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు, ఈ చక్కెర వ్యాధిని రివర్స్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకట్రావు గారు, ఆయుర్వేదం డాక్టర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, మనకి మ్యాక్సిమం షుగర్ అని అనగానే అసలు తగ్గదు అంటారు, చక్కెర వ్యాధి వచ్చిందంటే అసలు తగ్గదు అంటారు. ఆయుర్వేదంలో మనకి చక్కెర వ్యాధి వస్తే ఒకవేళ దాన్ని రివర్స్ చేసుకోవడానికి, అంటే అది పూర్తిగా తగ్గిపోవడానికి ఏమైనా మందులు ఉన్నాయా? సింపుల్గా చెప్పాలంటే పటిక, ఈ పటిక పొడి చేసి పొంగించాల నీళ్ళల్లో. పొంగించిన తర్వాత దింపేస్తే మళ్ళీ గడ్డ కడుతుంది. ఆ గడ్డ అయిన తర్వాత దాన్ని పొడి చేయాలి, పౌడర్ చేయాలి. ఓకే, చేసి దాన్ని సీసాలు డబ్బాలో పెట్టుకోవాలా. చిటికెడు అంటే ఇట్లా ఇట్లా తీసి ఎంత వస్తుంది అంత, సుమారు 5 గ్రాములు 6 గ్రాములే వస్తుంది. చిటికెడు అంటారు. ఆ చిటికెడు వేసుకోవాలా, నీళ్ళు తాగాల. ఓకే, దానికి ఇంకేమీ లేదు. ఇట్లా 40 రోజులు తినాల. 40 రోజులు తిన్న తర్వాత టెస్ట్ చేయించుకోవాలా, షుగర్ ఏ లెవెల్లో ఉందని. అప్పుడు ఇంకా అవసరం అనుకుంటే ఇంకో 40 రోజులు తినాలి. ఓకే, అప్పుడు సరిపోయింది, కంట్రోల్లో ఉంది అంటే మానేయాలి. అంటే స్పటిక అంటే మనకి నార్మల్గా బయట దొరికే తీపి పట్టిక లేకపోతే ఉప్పు పట్టిక? అదే పట్టిక ఒకటే రకం ఉంటుంది. తీపి పట్టిక వేరేగా ఉంటుంది కదా, కండ చక్కెర అంటారు. కండ చక్కెర అది వేరు, పట్టిక ఇది ఉప్పు. ఓకే, క్షార వస్తువుల్లో ఇది ఒకటి క్షారం. కాబట్టి ఈ పట్టికను పొంగించాల, అంటే శుద్ధి అవుతుంది. పొంగించి శుద్ధి అవుతుంది, దాంట్లో ఉన్న దోషం పోతుంది, శుద్ధి అవుతుంది. ఆ పట్టికను పొంగించిన తర్వాత మళ్ళీ ఆరబెడితే అది గడ్డ కడుతుంది. ఓకే, ఆ గడ్డను మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. చిటికెడు రోజు పొద్దున సాయంత్రం చిటికెడు తినాల. దానివల్ల ప్రమాదం లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు, ఏమి ఉండదు, తినచ్చు. సింపుల్ అది, తగ్గిపోతుంది. మేము 21 మూలికలతోటి ఒక ఫార్ములా తయారు చేసాం ఈ షుగర్కే. ఎందుకంటే ఇప్పుడు ఈ సింపుల్గా చెప్తే ఎవరు నమ్మరు. అవును, వాళ్ళకి డౌట్ వస్తుంది. అవును, దాంతోనే పోతుందా, దాంతో పోతే ఇన్ని హాస్పిటల్కి ఇన్ని మందులు ఎందుకు అని అంటారు. కానీ పోతుంది, నమ్మల్లా. ఏదైనా నమ్మకంతో పని అవుతుంది. అవును, ఇక నమ్మనప్పుడు మేము 21 మూలికలు కలిపి చేసినాం. అవి పొడి చేసి మేము క్యాప్సూల్లో పెట్టి ఇస్తాం. ఓకే, హాస్పిటల్ ఇస్తాం. అవి ఇస్తే దాని మీద కాస్త వాళ్ళకు భరోసా. ఇక దానికి ఛార్జ్ అవుతుంది కదా, అది చెప్తాం. ఇంట్లో ఉచితంగా చేసుకునేది ఏది వద్దు, డబ్బులు పెడితేనే నమ్మకం. లేకపోతే ఒట్టిగా ఇచ్చినామనుకోండి, ఊరికే ఇస్తే అదేం పని చేస్తుంది, ఊరికే ఇచ్చాడు ఇట్లా మాట్లాడతారు, తేలిక అయిపోతుంది. అలా కాదు. ఇప్పుడు అది ఆ రకంగా మేము క్యాప్సూల్ ఇస్తాము. తర్వాత ఇంగ్లీకి రసాయనం అని దాన్ని శుద్ధి చేసి అదొక మాత్ర, కంది గింజంత మాత్రలు ఉంటాయి. ఓకే, అవి అది ఇది 2 కలిపి ఒక క్యాప్సూల్ ఈ మాత్ర వేసుకోవాలి. వేసుకుంటే ఒక నెలకే ఇస్తాం. నెల టెస్టింగ్ చేసుకోవాలి, కంట్రోల్ అయిందా మానేయచ్చు, లేదా 2 నెలలు. ఓకే, 2 నెలలు తినేయాలి. ఇట్లా ఇప్పుడు వేలాది మందికి ఇస్తున్నాం, మేము పని చేస్తున్నాం. 2 నెలలకు తగ్గిపోతుంది, కంట్రోల్ అయిపోతుంది. అంటే షుగర్ పూర్తిగా పోనవసరం లేదు. అది కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలంటారా? మళ్ళీ జన్మలో రాదు, రాదు. కాంబినేషను చాలా గొప్ప మూలికలన్నీ కలుపుతాం, దాన్ని మళ్ళీ రాదు. ఇప్పుడు ఆయుర్వేదంలో ఏ రోగమైనా తగ్గిందంటే అది మళ్ళీ రాదు, ఇది గుర్తుంచుకోండి. ఆయుర్వేదంలో అలోపతి అట్లా కాదు, టెంపరీ, అప్పటికప్పుడు పనిచేస్తుంది. అవును, తర్వాత అది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక అందువల్లనే ఇంత బలవత్తరంగా ఉండాలని చెప్పి మేము అట్లా తయారు చేసి పెట్టాం. ఓకే, సింపుల్గా ఎవరైనా చేసుకోండి, మీ ఇష్టం అని చెప్తాం. పైసలు ఖర్చుగా వేరే హాస్పిటల్కి పోయే అవసరం లేదు. ఇప్పుడు మేము అదే నాటు వైద్యం అనే పుస్తకం రాశాం కదా, ఆ పుస్తకాలు అన్నీ ఇటువంటి చిట్కా వైద్యాలన్నీ ఉన్నాయి.
ఓకే. ఆ పుస్తకం ఇంట్లో ఉంటే దాన్ని చదివి ఆ రకంగా ఉపయోగించుకోవచ్చు. మరి ఇప్పుడు మాట్లాడితే అంటే పరిగెత్తారు హాస్పిటల్కు. అది తప్పది. ఇప్పుడు నిన్న మొన్న పేపర్లో చూస్తుంటా, పురిటి నొప్పులు తాళలేక నది దాటి ఎడ్ల బండ్లో తీసుకొని వచ్చినారు. ఇవన్నీ ఎవడు చెప్పాడు? ఇంట్లోనే పురుడు చేయొచ్చు, ఏమి లేదు, సింపుల్. అవన్నీ చేయరు. అప్పుడు ఇదివరకు పూర్వం మంత్రసానులన్నీ ఉండేవాళ్ళు, అవును. ముసలమ్మలు, వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు మేము 10 మంది, మేము పిల్లలం. మా అమ్మ ఏ హాస్పిటల్ పోలేదు ఎక్కడ. అంత నార్మల్ డెలివరీ. వీళ్ళు కావాలని పోతారు పని కట్టుకొని. దాన్ని మళ్ళీ పేపర్లు వేస్తాడు. నది 3 కిలోల నది దాటిపోయినారు, 5 కిలోలు పోయినారు, 6 కిలోలు పోయారు, పురిటి నొప్పులతో ఉన్న ఇట్లా ఇలా మాట్లాడారు. అన్నీ దండుగా చేసే పని. ఆ అవస్థలో వీళ్ళ అవస్థలు చూసి డాక్టర్లు ఇంకా పెంచుతారు. అవును. డబ్బు వేలు బిల్లు వేస్తారు. అది బాగుంటుంది. ఇలా ఇంట్లో ఏమీ లేదు. ఇవి మేకప్ ఇంటికలు ఉన్నాయి కదా, ఆ మేకప్ ఇంటికలు బాగా పిసుకాలి, నెయ్యి వేడి చేసి ఆ నేతిలో కలిపేయాలి. ఆ నెయ్యి ఒక సగం పెద్ద గ్లాసు, దాంట్లో సగం తాపించేయాలి, ఒక సగం ఏమో ఈ భాగం అంతా రుద్దాలి. 5 నిమిషాల్లో పిండం బయటపడాలి. ఏం నొప్పులు లేవు, గిప్పులు లేవు. ఇటువంటి చిట్కాలు చాలా ఉన్నాయి. మరి ఎందుకు పరిగెత్తారు అంటే పరిగెత్తాడు. బండ్లు కట్టుకొని పోయినాం, మోసుకొని పోయినాం, సైకిల్ మీద తీసిపోయినాం. ఎవడు చెప్పాడు నిన్ను బొమ్మని? ఇది చేసుకోవచ్చు కదా, చెయ్యరు. ఎందుకంటే చాలా మందికి తెలియక పాపం అలా అవస్థ. తెలియక కొంతమంది తెలిసినా కూడా వాళ్ళు పోతారు. ఎందుకంటే 60-70 వేలు కట్టాలి కదా. వాళ్ళు ఏం చేస్తారు? అనవసరంగా ఆపరేషన్ చేస్తారు. అవును. చిన్న ఆపరేషన్ పెడతారు, అనవసరం. ఇవన్నీ ఇచ్చేస్తుంటారు. మరి దాన్నే నమ్ముతారు, అక్కడే పరిగెత్తారు. వాళ్ళు మనం చెప్పినా కూడా వినరు. అట్లా అప్పుడు ముసలమ్మలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏ బాధ లేకుండా కాన్పు చేసేవాళ్ళు ఊర్లల్లో. ఇప్పుడు ఊర్లలో పెద్దవాళ్ళు కూడా ఎవరు కనపడరు కదా. అవును. వాళ్ళు ఉండనీరు అక్కడ, అంత పంపించేస్తున్నారు. ఓకే గురువు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.